సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో గ్రామానికి చెందిన 7 జట్లు పాల్గొన్నాయి. ప్రతి ఆట కూడా ఎంతో ఉత్సాహంగా ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ రేఖ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో గ్రామానికి చెందిన 7 జట్లు పాల్గొన్నాయి. ప్రతి ఆట కూడా ఎంతో ఉత్సాహంగా ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీలు జరిగాయి. ప్రథమ బహుమతి పొందిన ఆవుల మహేష్ జట్టుకు 10,116 రూపాయలు, ద్వితీయ బహుమతి పొందిన బుర్ర రమేష్ జట్టుకు 5,116 రూపాయలను రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ బోయలపల్లి రేఖ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రేఖ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా సూర్యాపేట పట్టణంలో గతంలో కరోనా సమయంలో ఏరియా ఆసుపత్రి వద్ద నెల రోజుల పాటు పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ, మాస్కుల పంపిణీ చేసినట్లు చెప్పారు. తన సొంత గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆట పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆటల పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు నిమ్మనగొడి గణేష్, చెరుకు నాగేందర్లు పాల్గొన్నారు. చూడక ఒక షేడ్ ఇవ్వండి. ఆర్గనైజ్ కెప్టెన్ 10,000 బాల్ అనుకోవాల్సిన కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆల్ టీమ్ ఇది చూడక